బావ అని అన్న అని పిలిచే ప్రతి మరదలకి ఈ వీడియో మీకోసమే. నాకోటి అర్థం కాదు, వీళ్ళు బావ అని పిలిస్తే వీడు ఎక్కడ ఆమెతో కనెక్ట్ అయిపోతాడో అని భయంతో ముందు జాగ్రత్తగా అన్న అని పిలుస్తారా, లేదంటే వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి అట్లా పిలుస్తారా? ఏ బావకి వాళ్ళ మరదలు బావ అని పిలిస్తే ఫీలింగ్స్ రావు, అదొక రిలేషన్ నేమ్ అంతే. అట్లా అని అన్న అని పిలిస్తే కూడా నిజంగా అన్న అనే ఫీలింగ్ కూడా రాదు, అది ఇలా పిచ్చే అంతే. కొంతమంది మరదలు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేనప్పుడు, చుట్టాలు ఎవరు పక్కన లేనప్పుడు చెప్పు బావా, ఏంది బావా, రారా పోరా అని పేరు పెట్టి పిలుస్తారు. ఒకవేళ ఫ్యామిలీస్ మధ్యలో చుట్టాల మధ్యలో ఉన్నారనుకో అన్న అన్న అని మాట్లాడతారు. చెప్పు బావా, ఏంటి సంగతులు? చెప్పాలేనవే, మళ్ళీ ఎప్పుడు కలిసేది? ఏమో అన్నా, ఇంకా నీ పెళ్ళికి అనుకుంటా మళ్ళీ కలిసేది. ఇప్పుడే బావ అని మాట్లాడింది, ఎవరు పక్కన రాగానే మళ్ళీ అన్న అని పిలుస్తుంది. ఎప్పుడు చెప్పరా, చెల్లి అడుగుతుంది కదా. ఈయన కూడా ఏ బావ వాళ్ళ మరదల్ని చెల్లి అని మజాక్లో కూడా అన్నాడు, కానీ వీళ్ళు మాత్రం చుట్టాలు ఏమనుకుంటారో అని అందరి ముందు రిలేషన్ నేమ్ చేంజ్ చేసి అన్న అన్న అని మాట్లాడతారు. ఎప్పుడైనా వీళ్ళిద్దరు నార్మల్గా ఫోన్ మాట్లాడినప్పుడు ఆ మరదల పిల్ల బయట ఉందనుకోండి, చెప్పు బావా, ఏం చేస్తున్నావు, తిన్నావా అని మంచిగా మాట్లాడుతుంది. అదే ఒకవేళ ఇంట్లో ఉందనుకోండి, చెప్పన్నా, ఏం చేస్తలే అన్నా, మమ్మీకి ఇస్తున్నా ఆగు. ప్రతి మాటకి అన్న అన్న అన్న. చూసిన వాళ్ళు నిజంగా ఆ బావ ఈ పిల్లని చెల్లిలాగా చూసుకుంటాడేమో అనుకోవాలి. సరే బావని అన్న అని పిలిచిందే అనుకో, వాళ్ళ మమ్మీని పెద్దమ్మ అని పిలవమను, పిలవదు మళ్ళీ అట్లా అత్తమ్మ అని పిలుస్తుంది. కానీ వీని మాత్రం అన్న అన్న అని పిలుస్తుంది. అన్న ఖాళీగా ఉంటే కొంచెం షాప్ వరకు వెళ్ళొద్దాం, బండి తీయవా? నువ్వు బావ అని పిలు, బండి తీస్తా, లేదంటే తీయను. నేను పిలువను, నాకు పిలవబుద్ధి కాదు అట్లా. నడుచుకుంటూ పోయితే పోతా. ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు మాత్రమే ఎందుకు అడిగినాను ఆలోచించవా? జస్ట్ ఒక బావ అని పిలవనందుకు రానంటున్నావు. వస్తా బావని పిలవకపోయినా కనీసం పేరు పెట్టైనా పిలవచ్చు కదా. సరే అన్నా. లాస్ట్కి మళ్ళీ ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ బావనే కన్విన్స్ అవుతాడు. కొంతమంది అత్తలు ఉంటారు, చిన్నప్పుడు మరదలకి బావ అని వాళ్ళే క్లోజ్గా మాట్లాడిపిస్తారు, పెద్దయినాక ఏమవుతుందో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళే అన్నాన్ని మాట్లాడిపిస్తారు. హలో, అరే మీ మరదల్ని కొంచెం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి రారా, టైం అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు. సరే అత్తమ్మా, వస్తున్నా. రెడీ అవుతుందిరా, ఒక 2 minutes ఆగు, వస్తుంది. ఎవరమ్మా? అన్నని పిలిచిననే, బస్ స్టాప్ లో దింపేసి వస్తాడు. ఇందాక నాతో ఏమో మరదల్ని దింపిరారా అని మాట్లాడింది, ఇప్పుడు ఈ పిల్ల ముందేమో అన్నాన్ని మాట్లాడుతుంది. నడుచుకుంటూ పోయేదాన్ని కదమ్మా, అన్ననెందుకు ఇబ్బంది పెట్టడం? అత్త అని అన్నపాట పోదామా? పోదామన్నా. కిడ్నాప్ చేస్తా ఆగిపోయి నేను. ఇంట్లో వాళ్ళే అన్నాన్ని మాట్లాడిపిస్తే ఇంకా పిల్ల బాగానే ఏం పిలుస్తుంది? ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లో ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకునేటప్పుడు ఎవరైనా చుట్టాలు చూసినారే అనుకో, ఏంటో దినా, అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదో దినా, చదువుకుంటుంది కదా. బయట చూస్తారా, ఫ్యామిలీలోనే చూస్తారా? బయటనే చూస్తాం వదినా, ఎక్కువ మాటకు మన దాంట్లో ఎవరున్నారని. ఎందుకు లేరు? అటు చూడు, వాళ్ళ బావతో ఎంత క్లోజ్గా ఉంటుందో, కలిసి ఎంత క్లోజ్గా ఫొటోస్ దిగుతున్నారో. అట్లేం లేదులే వదినా, ఆమెవన్నీ అన్న అన్న అని పిలుస్తుంది, ఏం చేసుకోదు. అన్న అని పిలుస్తుందా? సరే. అబ్బా ఎంత ఖుషి అవుతుంది చూడండి అంటే, ఎక్కడ ఆ పిల్ల వాళ్ళ బావకి సెట్ అయిపోతుందో అని అట్లా అన్న అనే మాట ఫ్యామిలీ సర్కిల్లో తిరగడం వల్ల ఈ పిల్ల కూడా అన్న అని పిలుస్తుంది. ఇంకా ఎప్పుడైనా సినిమాకి వెళ్దామని అడిగినా అనుకో, ఏమంటది తెలుసా? ఓ పిల్ల, నువ్వు ఈ ఫ్రెండ్స్తో సినిమాలకి బాగానే పోతావు, ఒక్కసారైనా నాతో వచ్చినావా సినిమాకి? నువ్వు ఎప్పుడు అడగలే కదా బావ. మరి సరే ఇప్పుడు అడుగుతా, పోదామా సినిమాకి? పోదాం. సరే ఈవినింగ్ రెడీ ఉండు, పోదాం. ఇంట్లో ఏం చెప్తావు మరి? అన్న సినిమాకి పోదాం అన్నాడని చెప్తా. చెప్పు, గోరింటాకు సినిమా రిలీజ్ అయింది, దానికి తీసుకెళ్తున్నాడని చెప్పు. నవ్వకు, బావతో పోతున్నా అని చెప్పి వస్తే ఏమైనా అవుతుందా? నువ్వు వచ్చి మాట్లాడి తీసుకుపో. అయితే అవసరం లేదులే, ఒక్కనే పోతా. ఒక ఫంక్షన్లో కజిన్స్ అందరం స్టేజ్ పైన ఫొటోస్ దిగుతున్నాం. ఒక ఆంటీ మా దగ్గరకు వచ్చి, ఏమమ్మా బాగున్నావా? ఈ పిల్లకి ఆమె ఎవరో కూడా తెలియదు, కానీ తెలియదని చెప్తే ఫీల్ అవుతారా అని తెలిసినట్టు మాట్లాడుతుంది. బాగున్నామా ఆంటీ? ఆంటీ అంటే నేను మీ అత్తమ్మని, మీ డాడీ నాకు అన్నవుతాడు. అవునా? అరే శ్రావణు, మా కోడలతో ఒక ఫోటో దిగుతా, ఫోటో తీరా. ఒక పెద్దమ్మా, నువ్వు చిన్న పిల్లలాగా మాతో ఫోటో దిగడం ఏంది? నా కోడలు రా, తీయకో ఫోటో, దగ్గర పెట్టుకుంటా. ఈ పెద్దమ్మకు ఒక కొడుకున్నాడు, ఫోటో ఎందుకు తీసుకుంటుందో నాకు తెలుసు, ఆ పిల్లకి తెలుసు, పెద్దమ్మకు తెలుసు. అన్నిసార్లు నా కోడలు అంటున్నా, ఈ పిల్ల మంచిగా ఫోటోస్ దిగుతుంది, ఆమె ఫీల్ అవ్వద్దని. నా కొడుకు కూడా మీలాగా అందరితో మంచిగా కలిసి ఉంటాడమ్మా, చాలా మంచోడు. మరి ఇప్పుడు రాలేడు పెద్దమ్మా, అందరితో కలుస్తుండే కదా. నా కొడుకు నీలాగా ఖాళీగా ఉంటాడు అనుకున్నావారా? వాడు బిజీలే, కలిసినప్పుడు మంచిగా ఉంటాడు. నువ్వు ఎన్ని గొప్పలు చెప్పినా ఈ పిల్ల కొంచెం కూడా దేకలే అనుకొని నవ్వుకుంటూ మాట్లాడినాం. ఇట్లా అన్నాన్ని పిలిచే మరదలని పక్కన పెడితే ఇంకొక స్పెషల్ మరదలు ఉంటుంది. ఎవరైనా ఏమని అనుకోని, నేను మాత్రం మా బావానే పిలుస్తామనే మరదలు ఉంటారు చూడు, వీళ్ళు తోపు మరదలు. బావలకు నచ్చేది కూడా ఈ తోపు మరదలే, కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే ఆ మరదలే వీడిని పట్టించుకోదు. లవ్ అనే ఆలోచన ఈ మరదలకి రాదు కాబట్టి బావా అని మంచిగా పిలుస్తుంది. బావా కొన్ని వాటర్ తీసుకురావా? బావా ఖుష్. బావా కొన్ని ఫొటోస్ తీయవా? బావా ఖుష్. బావా చేయి పట్టుకో ఒకసారి. బావా ఖుష్. బావా డాన్స్ చేద్దాం దా. బావా ఖుష్. బావా నా బాయ్ ఫ్రెండ్.
ఇంత పెద్ద చుట్టాల ప్రపంచంలో నన్ను బావా అని ప్రేమగా పిలిచేది మా బామ్మర్ది ఒక్కడే. ఒకరోజు ఫంక్షన్లో ఇంట్లో వాళ్ళందరూ మెహందీ పెట్టుకుంటున్నారు. అక్కడ ఒక అత్తమ్మ నన్ను పిలిచి, రేయ్ మెహందీ పెట్టుకుంటావా నువ్వు కూడా? ఎట్లా కనిపిస్తుంది అత్తమ్మా? నేను మెహందీలు గాజులు వేసుకునేటోళ్ళలా కనిపిస్తున్నానా? షాప్కి పోయి మెహందీలు తీసుకొచ్చినంత మాత్రాన నన్ను కూడా మెహందీ వేసుకోమంటారా మీరు? ఒక మగవానికి మెహందీ వేసుకుంటావా అని అడుగుతారా మీరు? పొద్దున్న లేచేవారికి మీ చేతులకు దురదలు పెడతాయి చూడండి వామ్మో వద్దులేరా నాయన, ఒక మెహందీ వేసుకుంటావు అన్నందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, పోకడా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసిండు. బయట వాడి మరదలు కూర్చొని మెహందీ వేసుకుంటుంది. బావా ఎలా ఉంది మెహందీ? మస్తు. ఆ మెహందీకి అందం వచ్చింది. నీకు కూడా ఒక చిన్న మెహందీ వేస్తారా ఇది ఆరిపోయే వారికి? సరే అని చెప్పి సిగ్గు లేకుండా నవ్వుతూ మెహందీ వేయించుకుంటాడు. అప్పుడే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు లోపల నుంచి వచ్చి విని చూసినారు. అయ్యో మగ పిల్లగాడు మెహందీ వేసుకోవడం ఏందమ్మా? వాళ్ళ పరువేం కావాలి? మెహందీ వేసుకోవడంలో మగ ఆడేందమ్మా? ఎవరైనా వేసుకోవచ్చు. జాగ్రత్త అమ్మా, ఈ మధ్య మెహందీ వేసుకుంటే చేతికి దురదలు పెడుతున్నాయంట. ఎవరు చెప్తారమ్మా నీకు ఇవన్నీ? ఆ ఫోన్లో చూసి నమ్ముతావా? మీరు వేసుకున్నారా అత్తమ్మ మెహందీ? అయిపోతే చెప్పండి, తీసుకొస్తా. ఇంకా నీ కాలుముక్త పోతామా? కొన్ని పనులు మనకు నచ్చకపోయినా నచ్చిన వాళ్ళ కోసం మార్చుకుంటాం. అది వీడికి తన మీద ఉన్న రెస్పెక్ట్. ఒకరోజు నార్మల్గా చుట్టాలందరూ మాట్లాడుకుంటుంటే ఆ మరదల వాళ్ళ డాడీ, ఆ బావ వాళ్ళ డాడీ ఒక దగ్గర కూర్చొని, బావా అమ్మాయికి పెళ్లి చేయాలి బావా, ఆ ప్రసాద్ వాళ్ళ అబ్బాయిని మన అమ్మాయికి అడుగుదాం అనుకుంటున్నా. అబ్బాయి కూడా మంచోడు, మంచిగా చదువుకున్నాడు కూడా. నువ్వేమంటావు? అన్ని కరెక్ట్ మ్యాచ్ అయితే చేసేయడమే, వచ్చే సంవత్సరం చేసేద్దాం. మన అమ్మాయికి కూడా కరెక్ట్ సరిపోతాడు, ఆ పిల్లవాడు బాగా చదువుకున్నాడు. అదే బా అదే అనుకుంటున్నా. ఇదంతా పక్కన నుంచి విని మనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. బావా చూడు, కళ్ళ ముందు ఎంత మంచిగా కనిపిస్తున్నారో. పెద్దయ్యాక మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తా బావా. ఇది మాత్రం ఫిక్స్, ఇది మాత్రం ఫిక్స్. చిన్నప్పుడు మజాక్లా చెప్పే మాటలు వాడికి మజాక్గా అనిపించదు. ఒక్కసారి చెవులో పడిందా, ఆ ఒక్క మాట వాడి లోపల ఉన్న నరాలకి వెళ్ళి కనెక్ట్ అయ్యి పెద్దగా అయ్యేంత వరకు అది ఫాలో అయితేనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మాటలు విని చిన్నప్పుడు జరిగింది గుర్తు చేసుకొని వినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఒకసారి పండుగకి ఊర్లో అందరు చుట్టాలు కలిసినప్పుడు, బావా ఒక ఫోటో తీయవా? కొంచెం డౌన్ నుంచి తీ, పైన మూన్ కూడా రావాలి. ఫోటో తీసినాక చూపిస్తే, మూన్ కూడా రావాలని చెప్తే మూన్ ని కవర్ చేసి నా ఫేస్ పెట్టినవేంది బావా? ఇక్కడ ఆల్రెడీ ఒక మూన్ కనిపించింది, ఇంకో మూన్ ఎందుకు తీయడం అని తీయలే. అబ్బా ఇదే మరి ఓవర్ యాక్షన్ అంటే. అరే ఇక్కడ వరకు వెళ్ళొద్దాం రారా. ఇంకా అప్పుడే మా బావ ఒక పని మీద నన్ను బయటికి తీసుకుని వెళ్ళాడు. బయటికి వెళ్ళినాక మరదల నుంచి మెసేజ్ వచ్చింది, మేము వెళ్ళిపోతున్నాం, ఎక్కడున్నావు అని. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? రేపు వెళ్ళొచ్చు కదా అని చెప్తే, ఏమో అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోతామని చెప్పింది. నేను బయటకు వచ్చినప్పుడే పోవాలా, ఆగండి కొంచెం సేపు అని చెప్తే, రా తొందరగా ఎంతసేపు ఉంటామో తెలియదని చెప్పింది. నేనేమో బావతో ఉన్నా, తొందరగా వెళ్దామని చెప్పలేను, అక్కడ మరదల వాళ్ళు వెళ్తున్నారని చెప్పలేను. కానీ వెళ్ళకపోతే తను వెళ్ళిపోతుంది అనుకొని మా బావకి ఏదో ఒకటి చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి తీసుకొచ్చేసిన. ఇంటికి వచ్చేవారికి ఊర్లో బస్సు వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళొస్తాం అక్క. ఇంకా మీరు ఎప్పుడు వెళ్తున్నారు మరి? మేము రేపు వెళ్తాం తమ్ముడు, మీరు ఈ రోజు ఉంటారేమో అనుకున్నా. లేదో దినా, వర్షం కూడా పడేలా ఉంది, తొందరగా వెళ్ళిపోతాంలే. ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి మరి. రోడ్ బుడద బుడద ఉంటది, చూసుకోండి. సరే అక్క, మరి మేము వెళ్తాం. బాయ్ చెప్పమ్మా, బావకి బాయ్ చెప్పు. చెప్పురా బాయ్ చెప్పు. చిన్నప్పుడు తను అట్లా చూస్తూ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ ఎమోషన్ ఇప్పటికీ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ రోజు నుంచి మరదలు వెళ్ళిపోయిన ప్రతిసారి మళ్ళీ ఎప్పుడు ఫంక్షన్స్ వస్తాయని చూసుకుంటుండేవాడు. ఆ మరదలు కలిసినప్పుడు అందరు చుట్టాలని చూసినట్టే వీడిని కూడా చూస్తుంది. కానీ వీడు అట్లా చూడకపోవడం వల్ల లాస్ట్కి వీడే ఎఫెక్ట్ అవుతాడు. మరదలు పెళ్ళి అనగానే ఊర్లో ఉన్న చుట్టాలు అందరు గుర్తొస్తారు, కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్న బావ మాత్రం గుర్తురాడు. కానీ ఒక రోజు ఇంట్లో అందరు నార్మల్ గా మాట్లాడుకుంటున్నారు. వానికి తన మరదల నుంచి పెళ్లి చేస్తే ఎట్లుంటది? బాగుంటది, కానీ మనకేం తెలుసు, వాళ్ళకి నచ్చాలి కదా. ఏమ్రా, నీకు మరదలను అడుగుదాం అనుకుంటున్నాం, నీకు ఇష్టమేనా తను? అట్లా అనగానే ఇంకేమంటాం, ముఖం పైన నవ్వు వచ్చేసింది. చిన్నగా నవ్వుతూ సైలెంట్ గా కూర్చున్నాం. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు లేదు. కానీ ఆ పిల్లకి ఇప్పుడే పెళ్లి చేయరేమోనే, ఇంకో అక్కుంది కదా ఆమెకి, ఆమె అయినాక చేస్తారేమో. వీళ్ళు అసలు ఏ మరదల గురించి మాట్లాడుతున్నారు అని డౌట్ వచ్చి అడిగితే, తనేరా ఊర్లో మా చెల్లెల కూతురు ఉంది కదా తను. నేను అనుకున్న మరదలు వీళ్ళు మాట్లాడుకునే మరదలు ఒకటి కాదని అర్థమైంది. మమ్మీ చిన్న పిల్లనే ఆ పిల్ల, ఆమెకి నాకు పిల్ల అంటారేంది? మరి ఇందాక పెళ్ళన్నగానే నవ్విను, నేను ఆ పిల్ల అనుకోలే. మరి ఏ పిల్ల అనుకున్నావు? అరే పెళ్ళనగానే ముఖం పైన నవ్వు వచ్చేస్తుంది, నవ్వుతే ఇష్టం ఉన్నట్టు కాదు. సర్లే నీ ఇష్టం. ఫ్యామిలీస్ మధ్యలో రిలేషన్ క్లోజ్ గా ఉండాలని ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తర్వాత ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండరు. ఒక ఫంక్షన్ లో వేరే అత్తమ్మ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఇంటి వారికి డ్రాప్ చేసి రారా అని అడిగినారు. వీళ్ళని డ్రాప్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ అక్కడ ఆటో బస్సెస్ అన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నా కూడా కావాలని అడుగుతారు. వీళ్ళు డ్రాప్ చేస్తారా లేదా అని టెస్ట్ చేయడానికి. అదే తెలివితో నేను కూడా నాకు డ్రైవింగ్ రాదత్తమ్మా అని చెప్పిన. సరేలే అని చెప్పి వెళ్ళిపోయినారు. కొంచెం సేపు అయినాక మా మరదల వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. కొంచెం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి రారా అని అడిగితే, సరే అత్తమ్మ కారెక్కండి, ఇంటి వరకు డ్రాప్ చేస్తాలే అని చెప్పి తీసుకుపోయినా. వెళ్ళే దారిలో ఇందాక అడిగిన అత్తమ్మ మమ్మల్ని చూసి ముఖం కోపంగా పెట్టుకుంది. ఆ అత్తమ్మ అడిగింది ఇంటి వరకు డ్రాప్ చేయమని, ఈ అత్తమ్మ అడిగింది బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయమని. న్యాయం వైపు ఉండాలి కదా, అందుకే ఈ అత్తమ్మ ఫ్యామిలీని తీసుకుపోయినా. తొక్కేం కాదు, మరదలు ఉందని తీసుకుపోయినా అని చెప్పు. ఒకరోజు చెప్పకుండా ఫ్యామిలీతో ఇంటికి వచ్చింది. నేను ఆ రోజు ఇంట్లో లేను. ఎక్కడున్నావు అని మెసేజ్ చేసింది. నేను బయట ఉన్న చెప్పు అని అడిగితే, నేను ఇంటికి వచ్చిన అని అన్నది. ఎవరింటికని అంటే, మీ ఇంటికి అని అన్నది. నేను నమ్మను, నువ్వు వచ్చినప్పుడు నేను చూసినప్పుడులే అని అంటే మా ఇంటి ఫోటో తీసి పంపింది. నువ్వు ఇట్లా వస్తున్నావు అని ముందే చెప్పొచ్చు కదా, ఇట్లా డైరెక్ట్గా ఇంటికి వచ్చినాక చెప్తావేంది అని అడిగితే, ఏమో సడన్ గా వచ్చినాం అని అన్నది. వస్తున్నావు అనండి ఒక 30 minutes లో అంటే, ఏమో తెలియదు అప్పటి వరకు ఉంటామో లేదో, నీ బ్యాడ్ లక్ అని అంటది. అరే అట్లా ఎట్లా అవుతుంది,
మళ్ళీ ఎప్పుడు వస్తావో కూడా తెలియదు, వస్తున్నా ఉండు ప్లీజ్ అని చెప్తే ఇంటికి వచ్చే వరకు వెళ్ళిపోయింది. ఏం రా ఈరోజు తొందరగా వచ్చినావు ఇంటికి? రావద్దా తొందరగా? ఇందాకనే అత్తమ్మ వాళ్ళు వచ్చినారు పెళ్లి కడియడానికి. ఎవరిది పెళ్ళి? మామయ్య వాళ్ళ దూరం చుట్టాలులే, నీకు తెలియదు వాళ్ళు. ఈ మధ్య దూరం చుట్టాలకు కూడా కార్డులు ఇస్తున్నారా? నేను అదే అడిగినరా, నీ మరదలే ఇక్కడి వరకు వచ్చినాం కదా ఇంటి వరకు వెళ్దామని తీసుకొచ్చిందంట. ఒకసారి ఫంక్షన్లో కజిన్స్ అందరం ఫొటోస్ దిగుతున్నాం. అక్కడ తనకి ఇంకో బావ కూడా ఉన్నాడు. వాడి ఫోన్లో ఫొటోస్ బాగొస్తాయని అందరూ ఆ ఫోన్లో ఫొటోస్ తీసుకున్నారు. అందరూ గ్రూప్ ఫొటోస్, సోలో ఫొటోస్ దిగినారు. అందులో నేను కూడా మరదలతో కొన్ని ఫొటోస్ దిగిన. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాక ఫొటోస్ పంపమని వానికి అడిగితే నేను అందరితో దిగిన ఫొటోస్ పంపిండు కానీ మరదలతో దిగిన ఫొటోస్ మాత్రం పంపలేడు. ఇంకేమంటాం, ఎవరిని ఏమనలేం. మరదలతో దిగిన ఫొటోస్ పంపమని సపరేట్గా అడగలేను. ఇంకా థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై ఇచ్చిన. ఒకరోజు నార్మల్గా బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. బావా నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. ఫోన్లో పర్సనల్స్ ఏం లేవా బావా? అడగగానే ఇచ్చేసినావు. నా ఫోన్లో పర్సనల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నీవే. నీకేయడానికి నాకు భయం ఎందుకు? బావా ఈ మధ్య నువ్వు మరీ సీరియస్గా తీసుకుంటున్నావు నన్ను. వేరే ఫీలింగ్స్, హోప్స్ పెట్టుకోకు ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉందాం. చచా అట్లేం లేదు, నేను నార్మల్గానే ఉన్నా. ఒకవేళ ఇంట్లో వాళ్ళు మనల్ని కలపాలని చూసినా అది నాకు ఇష్టం లేకుండా జరగచ్చు. తర్వాత ప్రాబ్లం మాత్రం ఇద్దరం ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నేను ఇందాక మజాక్గా అన్నా, నాకు నీ మీద జీరో ఫీలింగ్స్, ఓకేనా? నీకు ఎక్కడో ఒక్కడ మంచి అమ్మాయి రాసిపెట్టి ఉంటుంది బావా, వెయిట్ చేయి సరేనా? మనకి నిజంగా లవ్ అంటే తెలియని రోజుల్లో ఎన్ని స్టోరీస్ అయినా ఉండొచ్చు, కానీ ఒక ఏజ్ వచ్చాక ఒక పర్సన్ దగ్గర స్టక్ అయిపోతాం. తర్వాత ఏ అమ్మాయి మీద ఫీలింగ్స్ రావు. బావా నేను ఏదైనా ఫంక్షన్కి వస్తే నువ్వు కూడా వస్తావనే కదా వస్తా. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాక నువ్వు ఇట్లా పడుకుంటే ఎట్లా? లేవు పడుకున్నానా? నేనేడ పడుకున్నా? కలనా? మనం ఎవరి గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే నైట్ టైమే కాదు డే టైంలో కూడా కలలోకి వచ్చేస్తారు. ఎప్పుడైనా మరదల్ని కలిసినప్పుడు ఎన్నెన్నో మాట్లాడదామని అనుకుంటాం, కానీ కలిసినప్పుడు బావా టీ తీసుకో. అరే నాకు టీ అలవాట్లేదు, అప్పుడప్పుడే తాగుతా, మళ్ళీ తర్వాత తాగుతా. సాయంత్రం మార్నింగ్ తాగినా, మళ్ళీ ఇప్పుడు అంటే ఏం కాదులే మళ్ళీ తాగుతా. నువ్వు పెట్టినావు కదా. టీ వద్దంటే చెప్పు బావా, కాఫీ పెట్టిస్తా. లేదు నేను టీయే తాగుతా, నాకు ఇష్టం. బిస్కెట్లు ఉన్నాయా? ఉన్నాయి బావా. అందరు ఎక్కడికి వెళ్ళినారు? ఇప్పుడే గుడికి వెళ్ళినారు అందరూ. అవునా? నేను కూడా వెళ్తున్నా మరి టెంపుల్ కి. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళినారు చూడు అందరూ. ఒక్కదాన్నే వెళ్తున్నా. మెల్లగా వెళ్ళు, చేనులో ముళ్ళు ఉంటాయి చూసుకొని వెళ్ళు. అదే సేన్లో పాములు కూడా ఉంటాయి. అవును జాగ్రత్త. ఎవరికైనా ఫోన్ చేయమని వచ్చి తీసుకెళ్తారు. మనోడికి అంతా అయిపోయినాక ఆలోచన వస్తుంది, అరే ఒకతే వెళ్ళింది కదా, తనతో పాటు వెళ్తుండే నేను కూడా. ఒకసారి రిలేటివ్స్ ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చుంది. పోయి వాటర్ గ్లాస్ ఇచ్చిన మజాక్ చేద్దామని. నేను తాగను అని కోపంగా చెప్పింది. నేను కూడా వాటర్ తేయలేను, ఖాళీ గ్లాస్ తెచ్చిన. ఏడుపు నీళ్ళు నింపుకుంటావని అని అనగానే కోపంతో గ్లాస్ ని కింద పడేసింది. ఒకరోజు ఊర్లో దావత్ ఉంటే 2 days ముందు వస్తున్నావా నువ్వు కూడా అని అడిగిన. లేదు బావా ఎక్కువ మట్టుకు రాను, హెల్త్ కొంచెం బాగాలేదు అని చెప్పింది. అవునా ఏమైంది అని అడిగితే ఇది ఐ కంజక్టివ్స్ వచ్చింది బావా, కండ్ల కలక అంటారు కదా అది. అవునవును ఈ మధ్య న్యూస్ లో కూడా చెప్తున్నారు, కానీ తగ్గిపోతుంది అంటలే మళ్ళీ అదే. కానీ అది స్ప్రెడ్ అవుతుందంట కదా, నేను వచ్చినా అంటే అందరినీ చూడాల్సి వస్తుంది. ఏం కాదు లైట్, అదేదో బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటలే. అద్దాలు పెట్టుకుని రా కావాలంటే ఏం కాదు. చూద్దాంలే బావా, ఇంకా 2 days టైం ఉంది కదా, తగ్గితే వస్తాలే. సరే ఒకసారి ఫోటో తీసి పంపు చూద్దాం ఎట్లుందో కన్ను. వద్దు బావా, చూస్తే మళ్ళీ నీ కళ్ళకు కూడా వచ్చేస్తుంది. డైరెక్ట్ గా ఐ టు ఐ కాంటాక్ట్ అయితే వస్తుంది, మనం ఫోన్లో చూస్తే ఏం కాదులే, పంపు. సరే. వద్దు బావా, చూస్తే నీకు కూడా వస్తుందని చెప్పినా కూడా వీడు ఏం కాదు ఫోన్లో చూస్తే అనుకుని చూసిండు. ఇప్పుడు దావత్లో గుడ్డంలాగా కూర్చుండు. బావా ఏమైంది అద్దాలు పెట్టుకున్నావు? నువ్వు వచ్చినావా దావత్కి? బావా నాకు తగ్గిపోయింది. నాకు స్టార్ట్ అయింది, అందుకే చెప్పినా వద్దు చూడకని. ఉండు, ఆయింట్మెంట్ డ్రాప్స్ ఉన్నాయి నా దగ్గర, ఇస్తాగు. నిజంగా ఫోన్లో తన ఫోటో చూసినందుకు వచ్చిందో లేదా కరెక్ట్గా అదే టైంకి నాకు కూడా ర్యాండమ్గా బ్యాక్టీరియా వల్ల వచ్చిందో తెలియదు, కానీ కోఇన్సిడెన్స్గా తన కళ్ళని చూసిన ఒకరోజు తర్వాత నాకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. మరదలతో స్పెండ్ చేసే టైం అండ్ మూమెంట్స్ చాలా తక్కువ, కానీ ఆ తక్కువ టైంలోనే ఎన్నో ఇయర్స్కి గుర్తుండిపోయే మెమరీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైనా ఫోన్ చేసిందంటే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అంతా ఒక్కసారిగా వస్తుంది. బావా ఎక్కడున్నావు? బిల్డింగ్ పైన ఉన్నా. ఒకసారి కిందికి రావా, ఫొటోస్ తీయాలి. వస్తున్నా ఇప్పుడే. బావా ఎక్కడున్నారు? ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చేస్తున్నాం. తినడం అయితే స్టార్ట్ కాలే కదా ఇంకా. కాలే. సరే వచ్చేస్తున్నాం. బావా అందరు తినడానికి కూర్చున్నారు, మీరందరూ ఎక్కడికి వెళ్ళినారు? వస్తున్నాం, ఇక్కడనే చెరువు దగ్గర ఉన్నాం, వస్తున్నాం అందరం. ఇవన్నీ వినడానికి చిన్న చిన్న మూమెంట్స్ అయినా అట్లా ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్ చేసి మరీ అడిగితే ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది. తనని ఎప్పుడు కలిసి మళ్ళీ వెళ్ళిపోయే టైంకి కొంచెం దూరమైనట్టు అనిపించినా తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటికి చెప్పే అర్హత లేక ఒకటే మాట చెప్పేటోన్ని, అదే మిస్ యూ అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.